సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిజీ షెడ్యూల్తో పర్యటనలు చేపట్టనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష ముగిసిన అనంతరం ఆయన ముంబై, ఢిల్లీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో సీఎం మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమవుతారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక క్లైమేట్ వీక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల జోస్తో అత్యంత వేగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించేలా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా త్వరగా పాలనపై దృష్టి పెట్టవచ్చని సర్కార్ ఆలోచన. ఈ ఎన్నికలపై సీఎం రేవంత్ ఇవాళ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేయనున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా లేదా పరీక్షల తర్వాత అనేది ఖరారు కానుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్ అయ్యాయి. అదే సమయంలో మార్చి 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలుండగా 5817 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గత పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలన్నీ అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేసే స్థానిక సమస్యలకు పెండింగ్లో ఉన్న 500 కోట్ల రూపాయలపైన 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.